హాయ్ అండి. నేచర్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే మనకి నేచర్ ఎప్పుడు కూడా ప్యూర్ వైట్ అంటే స్వచ్ఛమైన తెలుపు రూపంలో పదార్థాలను ఇవ్వవు. అంటే ప్యూర్ రిఫైన్డ్ వైట్ సాల్ట్, రిఫైన్డ్ షుగర్, ప్యూర్ రిఫైన్డ్ వైట్ మైదా ఇవి మనకు నేచర్ ఇచ్చిన రూపాలు కాదు. వీటిని మనకు న్యాచురల్గా వచ్చిన పదార్థాలని హై హీట్కు గురి చేస్తూ ఫ్యాక్టరీస్లో మిల్స్లో తయారు చేసిన పదార్థాలు. ఇలా ప్రాసెస్ రిఫైన్ చేసినటువంటి ఎటువంటి పదార్థమైనా మన శరీర కణాలు యాక్సెప్ట్ చేయవు. దాన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఈ వీడియోలో ప్యూర్ వైట్ ప్రొడక్ట్స్ అంటే వైట్ మైదా, వైట్ రిఫైన్డ్ షుగర్, వైట్ రిఫైన్డ్ సాల్ట్స్తో బయట చేసే పదార్థాలు అంటే నాన్, బర్గర్, పిజ్జా, కేక్, చిప్స్, కుర్కురే ఇలాంటి పదార్థాలు ఇన్సులిన్ రెసిస్టెన్స్కి ఎలా కారణమవుతాయో చూద్దాం. సపోజ్ మన రెగ్యులర్ దినచర్యలో న్యాచురల్గా వచ్చే తక్కువ కార్బోహైడ్రేట్స్ కొన్న నట్స్, సీడ్స్, ఎగ్స్, ఫిష్, వెజిటబుల్స్, ఆకుకూరలు ప్రిఫరెన్స్ ఇవ్వడం. దాంతోపాటుగా రెగ్యులర్ వర్కౌట్స్ కూడా చేసామనుకోండి. వర్కౌట్స్ అంటే శరీర కణాలకి ఎనర్జీ కావాలి. శరీర కణాల ఎనర్జీకి ఉపయోగపడేది గ్లూకోజ్. శరీరంలోని కణంలోకి గ్లూకోజ్ను పంపించడంలో హెల్ప్ చేసే హార్మోన్ ఇన్సులిన్. ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసేది పొట్టలో ఉండే ప్యాంక్రియాస్ గ్లాండ్. కాబట్టి ఇన్సులిన్ హెల్ప్ కోసం అని శరీర కణాలు ప్రతినిత్యం ప్యాంక్రియాస్కి రిక్వెస్ట్ పంపిస్తుంది. ప్యాంక్రియాస్ రక్తంలోకి ఇన్సులిన్ పంపిస్తుంది. ఇన్సులిన్ శరీర కణాలకు చేరుతూ ఈ కణ తలుపులను తెరిచి మన ఫుడ్లో వచ్చిన న్యూట్రియంట్స్ శరీర కణాల్లోకి అబ్జర్వ్ చేస్తూ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. శరీర కణాలు ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకోవడం ఆపేసిన తర్వాత మళ్ళీ ప్యాంక్రియాస్కి సిగ్నల్ పంపిస్తుంది. అప్పుడు ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని ఆపేస్తుంది. మన లైఫ్ స్టైల్ హెల్దీగా ఉంటే ఇలా రక్తంలో తక్కువ ఇన్సులిన్ ద్వారా శరీర కణాలు ఇన్సులిన్ సెన్సిటివ్గా అంటే ప్రాపర్గా న్యూట్రియంట్స్ అబ్జర్వ్ చేసుకునేట్టుగా ఉపయోగపడుతుంది. ఇలా కాకుండా మన డైట్లో మైదా మరియు షుగర్తో చేసిన పదార్థాలు ఇంక్లూడ్ చేసామనుకోండి, మైదా మరియు షుగర్లో ఎటువంటి న్యూట్రియంట్స్ ఉండవు, ఒక గ్లూకోజ్ తప్ప. ఇవి అన్యాచురల్ ఫుడ్స్ కాబట్టి రక్తంలోకి చాలా ఫాస్ట్గా గ్లూకోజ్ లాగా మారిపోతాయి. ప్యాంక్రియాస్ యొక్క ప్రధాన కర్తవ్యం 5 లీటర్స్ బ్లడ్లో ఎప్పుడు కూడా 7 గ్రామ్స్ మించకుండా గ్లూకోజ్ ఉంటే చూసుకోవాలి. ఆ టార్గెట్ అచీవ్ చేయడంలో శరీర కణాలకి గ్లూకోజ్ అవసరం లేకుండా ఎక్కువ ఇన్సులిన్ ద్వారా కణంలోకి గ్లూకోజ్ పంపించడానికి ట్రై చేస్తుంది. శరీర కణాలు ఎక్కువ ఇన్సులిన్ గురైనప్పుడు ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేసే ఇన్సులిన్ని రిజెక్ట్ చేస్తాయి. అంటే శరీర కణాలు ఈ ఇన్సులిన్ రిసెప్టర్ అనే లాక్ని ఓపెన్ చేయవు. అంటే శరీర కణాలు రక్తంలోని న్యూట్రియంట్స్ని ప్రాపర్గా అబ్జర్వ్ చేయవు. అలానే బయట తయారు చేసే జంక్ ఫుడ్స్, పాస్తా, పిజ్జా, చిప్స్, కుర్కురే, నూడిల్స్లలో టేస్ట్ కోసం అని ఎక్కువగా రిఫైన్డ్ సాల్ట్ వాడతారు. రిఫైన్డ్ సాల్ట్ అంటే ఎక్కువగా సోడియం. కానీ మన శరీర కణాలకి కణం లోపల ఎక్కువ పొటాషియం, కణం వెలుపల తక్కువ సోడియం కావాలి. జంక్ ఫుడ్స్లలో పొటాషియం ఉండదు. జంక్ ఫుడ్స్లలో కణ అవసరాలకు మించి ఎక్కువగా బయట సోడియం నిలిచిపోతుంది. ఇలా జంక్ ఫుడ్ ద్వారా వచ్చినటువంటి సోడియం కణం వెలుపల డిపాజిట్ అవుతూ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ద్వారా కణ తలుపుని తెరవడానికి ట్రై చేస్తుంటే ఆ ప్రాసెస్ను కూడా సోడియం అడ్డుకుంటుంది. ఈ రకంగా ప్యూర్ వైట్ ఫామ్లో ఉండే రిఫైన్డ్ షుగర్, రిఫైన్డ్ సాల్ట్ మరియు రిఫైన్డ్ మైదా ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేసే ఇన్సులిన్ మాటని శరీర కణాలు వినకుండా అటాచ్ చేస్తాయి. శరీర కణాలు ఇన్సులిన్ మాట వినకపోవడం అంటే ఇన్సులిన్ రిసెప్టర్ అనే లాక్ను ఓపెన్ చేయకపోవడం, రక్తంలో వచ్చిన న్యూట్రియంట్స్ని శరీర కణాలు ప్రాపర్గా అబ్జర్వ్ చేసుకోలేకపోవడం. శరీర కణాలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ద్వారా రక్తంలోని న్యూట్రియంట్స్ని ప్రాపర్గా అబ్జర్వ్ చేసుకోకుండా రక్తంలోని న్యూట్రియంట్స్ నిలిచిపోతే క్రమక్రమంగా ఈ క్రానిక్ ప్రాబ్లమ్స్కి ఎలా దారితీస్తాయనేది ఫ్యూచర్ వీడియోస్లో డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. రిఫైన్డ్ షుగర్, రిఫైన్డ్ మైదా, రిఫైన్డ్ సాల్ట్స్ వాడకుండా కూడా చాలా టేస్టీగా రెసిపీస్ తయారు చేసుకోవచ్చు. కావాలంటే ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ నచ్చినా, ఇన్ఫర్మేషన్ నచ్చినా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.